నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ రోజు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు విద్యార్థులు వరుసగా మరొక్కసారి రాష్ట్ర స్థాయి మార్కులతో విజయ కేతనం ఎగరవేశారు. సాయి వైశాలి అనే విద్యార్థి 598 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవగా రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకోగా పుష్పక్ చౌదరి 596 మార్కులు, జోషిత 595 మార్కులు సాధించి డివిజన్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు రీజనల్ ఇన్ఛార్జి అయినటువంటి కోట శ్రీనివాసులు తెలియజేశారు. గూడూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మార్కులతో విజయ కేతనం ఎగరవేశారు. 590కి పైగా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు మార్కులు సంపాదించినట్లు తెలియజేశారు. ఈ అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ కోట శ్రీనివాసులు, శ్రీ చైతన్య పాఠశాలల ఏజీఎం 1 శ్రీకాంత్, నెల్లూరు జోన్ రీజనల్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ మరియు అకాడమిక్ కోఆర్డినేటర్స్ భాష, నాగరాజు, వెంకటేశ్వరరావు పాఠశాలలో విద్యార్థులను సన్మానించి అభినందించడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కోట శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు శ్రీ హరిబాబు, హరి బ్రహ్మయాదవ్, గాంధీ, ప్రైమరీ ఇన్ఛార్జి చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి కిరణ్మయి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మార్కులతో శ్రీ చైతన్య 590 స్టార్ట్ అవ్వండి.
అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి విడుదల చేసిన పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య వన్స్ అగైన్ మళ్ళా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మళ్ళా స్టేట్లో ది బెస్ట్ అండ్ ఫస్ట్ మార్క్ 599 అవుట్ ఆఫ్ 600 సాధించడం జరిగింది. అట్లాగే స్టేట్ సెకండ్గా మన నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు బ్రాంచ్ నుంచి సాయి వైశాలి స్టేట్ సెకండ్ ర్యాంక్. సాయి వైశాలి, కంగ్రాచులేషన్స్ పాపా. నా పేరు వైశాలి, మా నాన్న పేరు రామసాయి, మా అమ్మగారి పేరు పద్మజ. నాకు 598 మార్క్స్ వచ్చినందుకు కారణం మా ఉపాధ్యాయులు ఇంకా నా తల్లిదండ్రులు. వీరికి నేను ఎంతో కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు చెప్పుకుంటాను. శ్రీ చైతన్య విద్యా సంస్థల కరికులం ద్వారా నేను ఈ మార్క్స్ని సాధించగలిగాను. ఒక ఎగ్జామ్ రాసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఒక లెసన్ చదవడం, ఎగ్జామ్ రావడం, ఇదే పని. ఇలా చేయడంతో వీళ్ళు జరిగినటువంటి తప్పులు యొక్క రెక్టిఫై చేసుకుంటూ ఇంత అద్భుతాలు సాధించినటువంటి గూడూరు శ్రీ చైతన్యకి చాలా గొప్పతనం. ఈ స్టేట్ స్థాయిలోనే గూడూరు ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి మా విద్యార్థులు వైశాలి కావచ్చు, అలాగే జ్యోష్త కావచ్చు, మా ఇంకా కూడా సో పేర్లు టెన్షన్లో మర్చిపోతా ఉన్నాను. చాలా చక్కగా అద్భుతాలు చేశారు. సంతోషం. మరొకసారి కూడా అందరికి కూడా మా స్టాఫ్, ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్ స్టాఫ్కి, అలాగే వీళ్ళు తీర్చిదిద్దినటువంటి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ వాళ్ళు కూడా మంచి పిల్లల్ని అక్కడ హై స్కూల్ పంపించడంతో అలా జరుగుతుంది. అలాగే గూడూరులో ఉన్న మిగతా స్కూల్స్ విద్యార్థులు కూడా చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 1-2 మార్కులు తప్పినందుకు మాత్రాన బాధపడద్దు, వచ్చిన మార్కులు ఎంజాయ్ చేయండి. పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ యూ ఆల్ ద పేరెంట్స్, ఈ రోజు ఎన్ని మార్కులు వచ్చినా పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఏదో 1-6 తగ్గితే ఇంటర్మీడియట్ లో స్పోర్టివ్గా తీసుకొని అక్కడ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరొకసారి పాస్ అయిన అందరికీ, మా దగ్గర ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు, మా దగ్గర పాస్ అయిన అందరికి కూడా మరొకసారి అభినందనలతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 98 మార్కులతో గూడూరు శ్రీ చైతన్య విద్యార్థి వైశాలి స్టేట్లో సెకండ్ ర్యాంకుతో ఉండడం నిజంగా ఇది మా ఒక్క శ్రీ చైతన్యకే కాదు, గూడూరు పట్టణానికి కూడా చాలా గొప్ప విషయం, చాలా ఆనందకరమైన విషయం. ఒక 598 మార్క్స్ మాత్రమే వచ్చాయంటే అది లక్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. కానీ 598 కాకుండా 598, 596, 595, 594, 593, 591, 590 ఇంతమంది వచ్చారంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్ ఇంక్లూడింగ్ ఆయమ్మతో సహా ప్రతి ఒక్కరు వర్క్ చేస్తేనే ఇంతటి అద్భుతమైన రిజల్ట్ ఈరోజు మన గూడూరు పట్టణానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మనం అందించగలిగాం. చాలా సంతోషంగా ఉంది. ఈ బిడ్డల్ని ప్రీ ప్రైమరీ నుంచి మాకు అందించినటువంటి ప్రీ ప్రైమరీ టీచర్లకి, అదేవిధంగా ప్రైమరీ టీచర్లకి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్, ప్రైమరీ ఇన్ఛార్జ్, డీన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్కటే ఇంతటి ఘన విజయం సాధించడానికి అతి ముఖ్యమైన కారణం మన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సీమా మేడం గారు కానీ, నాగేంద్ర గారు కానీ, వారి పర్యవేక్షణలో ఇక్కడ మనం నెల్లూరు జిల్లా ఏజెం శ్రీ చైతన్య శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో
గూడూరు బ్రాంచ్ ఆర్ఐ శ్రీనివాస్ గారి సహకారంతో ఈరోజు ఇంతటి అద్భుతమైన విజయాన్ని మనం గూడూరు పట్టణానికి ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది బిడ్డలను చూస్తుంటే 500 పైన దాదాపు 75 మంది పైన మార్కులు పిల్లలు తెచ్చుకోవడం చాలా సంతోషం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టడంలో మా కరిక్యులం ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. అదేవిధంగా ఈ సంవత్సరం గూడూరు బ్రాంచ్ మరొక మెట్టు ఎక్కి 598 మార్కులతో స్టేట్ సెకండ్ ప్లేస్ సాధించారు. మాకు ప్రతి సంవత్సరం ఈ బ్రాంచ్ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు పేరు పేరున ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి అదేవిధంగా తల్లిదండ్రులకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ముఖ్యంగా మాకు సహకారం అందించినటువంటి మా డైరెక్టర్స్ అవ్వచ్చు, లోకల్గా మాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి మా ఏజెం శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్ నడిపే విధానంలో మాకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమించడానికి మాకు శక్తినిచ్చి అవసరమైతే ఆ ఇబ్బందికి ముందు నిలబడి మీ పని మీరు చేసుకోండి, మనకి పిల్లల భవిష్యత్తు ముఖ్యము అని చెప్పి ఎన్నో శక్తులతో పోట్లాడి ఈరోజు విజయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందు నుంచోబెట్టినటువంటి మా మేనేజ్మెంట్కి, మా శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఆర్ఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా అకాడమిక్ టీం అందరికీ చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇంతటి విజయానికి కారణమైనటువంటి శ్రీ చైతన్య కరికులంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల నిర్వాహకులు బాలకృష్ణరాజు మరియు అధ్యాపకులు అభినందించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాల్లో మా స్కూల్ విద్యార్థిని తేజస్విని 590 మార్కులు, యువతేజ 547, మాస్టర్ 547, కార్తిక 584, మృదుల 584 మార్కులు సాధించి మా విద్యా సంస్థకు అలాగే గూడూరులో కార్పొరేట్కి ధీటుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో టాప్గా నిలిచిన సంతోషిస్తున్నాము. అలాగే మా స్కూల్ నందు 10th క్లాస్ విద్యార్థుల్లో 70 మంది అటెండ్ అయితే 69 మంది ఫస్ట్ క్లాస్ అందరూ పాస్ అయ్యి 550 పైన 22 మంది, 500 మార్కుల పైన 40 మంది ఉత్తీర్ణులకు వీరందరికీ కనవించడానికి కారణమైన మా ఉపాధ్యాయులకు మరియు మాకు సహకారం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ మా ధన్యవాదాలు చెప్తూ సమర్పిస్తున్నాను. నా పేరు జీవీఎస్ యువతేజ్. నాకు ఈరోజు రిలీజ్ చేసిన 10th క్లాస్ ఫలితాల్లో నాకు 587 వచ్చాయి. నాకు ఈ రిజల్ట్స్ రావడానికి మా ఉపాధ్యాయులు, అలాగే మా డైరెక్టర్ సార్ బాలకృష్ణరాజు సారు, అలాగే కరస్పాండెంట్ మ్యామ్ అన్నపూర్ణ మిస్ అందరూ మాతో ఉండి మాకు దగ్గరుండి అన్ని లెసన్స్ అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఇంతటి రిజల్ట్ రావడానికి కారకులయ్యారు. ధన్యవాదాలు. నమస్కారం. మా పాప ఈరోజు విఎస్ఆర్ స్కూల్లో 2nd క్లాస్ వచ్చింది. స్కూల్ 2nd వచ్చింది. ఈ ఘనత, ఈ విజయం అంతా విఎస్ఆర్ స్కూల్దే. ఇక్కడున్న టీచర్స్దే. ఇది విఎస్ఆర్ గూడూరులో కల్లా దీంట్లో ఉన్న ఘన విజయం మా పాప సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న టీచర్స్ అందరూ బాగా శ్రమపడ్డారు. ఈ స్కూల్ అంతా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ స్కూల్లో ఉన్న స్ట్రిక్ట్ బాగా నచ్చి మా పాప ప్లే క్లాస్ నుంచి 10th దాకా ఇక్కడే ఉంచాను నేను. దానికి తగ్గట్టు మా పాప ఈరోజు స్కూల్ 2ndలో ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. విఎస్ఆర్ స్కూల్కి మా అభినందనలు తెలియజేస్తున్నాను.
తేజస్విని ఫస్ట్ వచ్చింది. అందరికీ నమస్కారం. మా పాప విఎస్ఆర్ స్కూల్లో చదివి 10th 584 మార్కులు సాధించింది. ఇది మంచి మార్కులని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గూడూరు మండలం కుందకూరు గ్రామం కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన సుదర్శన నరసింహస్వామి రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ పూజలు ఘనంగా ముగిశాయి. గూడూరు మండలం కుందకూరు గ్రామం కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన నరసింహస్వామి రామానుజాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట సంప్రోక్షణ పూజల్లో భాగంగా కుంభారాధన హోమం, సర్వ గాయత్రి హోమం, మహాపూర్ణాహుతి, ప్రాణప్రతిష్ఠ, అర్చన, నివేదన, మహామంగళ హారతి, పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. నాయుడు గోవింద చెప్పు. గోవిందా అంజయ్ గట్టిగా పట్టుకో.
పట్టుకుంటే పట్టుకుంటే బాబాయ్ అగ్గి పెట్టు తక్కువ ఉన్నాయి గోవిందా బయటకు ఎవరు రావాకండి మెట్ల మీద ఎవరు రావాకండి గోవిందా 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 ఒకే దగ్గర ఒక సిద్ధాంతం ఏంటంటే గుమ్మడికాయలు కొడితే ఈ దున్నపోత బలిసిన సార్ బాబు దాన్ని కాబట్టి ఈ కొత్తగా ఉన్నప్పుడు ఏదైనా దర్శనం చేసుకుని కాశ్మీర్ వరాన్ని వేదయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో పానీయం హోపయామి ఆగమనీయం హోపయామి సదగ్రాహం సాంహృతం హోపయామి అలమంగళం విరాజం సమ్రాజం విరాజం
హైపర్ టీవీ న్యూస్. నమస్తే.